చాలామంది బోధకులు చేసేటువంటి తప్పేంటో తెలుసా? వాక్యం చెప్పిన తర్వాతనే గంట ప్రసంగం చేస్తారు. కానీ వాళ్ళ గురించి పొగడ్తలు మాత్రం గంటలుంటాయి. మరలా ఈరోజు క్రైస్తవ బోధకులు ఎలా మారిపోతున్నారంటే, ఒక గంట ప్రసంగం చేస్తే ప్రసంగం చేసిన ఆ సేవకుడి కోసం ఒక గంట ప్రసంగం చేసిన ఆ సేవకుడిని వచ్చిన వాళ్ళంతా 2-3 గంటలు పొగడాలి. ఇప్పుడు ఆ కార్యక్రమాలు వాక్యం కంటే నువ్వు గొప్పవాడు కాదని తెలిసిన, వాక్యమే గొప్పదని తెలిసిన, వాక్యాన్ని గొప్ప చేయడం కంటే కూడా మనుషులను గొప్ప చేసుకోవడానికి అలవాటు పడుతున్నారు. నువ్వు చెప్పే గంట ప్రసంగం కోసం మళ్ళా ఆ గంట ప్రసంగం చేసిన ఆ సేవకుడి కోసం గంటల కొద్ది విశ్వాసాలు వేసి నిలబడాలి. ఇది ఏంటండి ఈరోజు బోధకులు వాక్యాన్ని చెప్పడం కంటే, వాక్యాన్ని చెవులలోకి పంపించడం కంటే, వాళ్ళ హృదయాలు మార్చడం కంటే గంటల కొద్ది వేల కోసం చెప్పుకోవడమే కేటాయిస్తున్నారు. చాలామంది ఎలా ఉన్నారో చెప్పమంటారండి. ఈరోజు ఒక గంట ప్రసంగం చేస్తారండి ఒక సేవకుడు. ఒక గంట ప్రసంగం సేవకుడు చేసి కింద ఉన్నటువంటి విశ్వాసం దగ్గరికి వెళ్ళి అడుగుతుంటాడు, నేను ఎలా చేసిన ప్రసంగం? నీ ముఖం చేశావు, నీ ముఖంలానే ఉంది నీ ప్రసంగం. నువ్వు ప్రసంగం చేస్తే ఒకనాడు పౌలు ప్రసంగం చేసిన, పేతురు గారు ప్రసంగం చేసిన, యేసుక్రీస్తు ప్రసంగం చేసిన దుష్టాంతం ఎత్తి బోధ చేశాడు. నీవేమో కూర్చున్న వారికి అనుకూలంగా బోధ చేశారు అక్కో నువ్వు. మళ్ళీ వాళ్ళకు అనుకూలంగా బోధ చేసి ఎలా ప్రసంగం చేసి అడుగుతావా? ఎవరైనా బైబిల్లో బోధ చేసిన తర్వాత యేసుక్రీస్తు వారు కానీ, పౌలు గారు కానీ, అపోస్తులు కానీ, పౌలు కానీ, సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరైనా నేను చేసిన ప్రసంగం ఎలా ఉందని తిరిగి అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా బైబిల్లో? ఎవరు లేరు. కానీ నువ్వు మాత్రం గంటల కొద్దీ ఒక గంట ప్రసంగం చేసావంటే నీ గురించి ఒక గంట, 2 గంటలు, 3 గంటలు చెప్పేయాలి. ప్రసంగం ఎరగొట్టాడు, నలగొట్టాడు, చంపేశాడు, చంపుతాడు నేను ఖచ్చితంగా పాతాళంలో వేసి.